బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న అధికారులను మాత్రమే ఇప్పటివరకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారించింది. ఇవాళ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు విచారణకు రానున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతుంది. ఇక ఫైనాన్షియల్ ఆధారిత ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బ్యారేజ్ల నిర్మాణాలకు నిధుల విడుదల, మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక 9న మాజీ మంత్రి హరీష్ రావు, 11న కేసీఆర్ను కమిషన్ విచారించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న అధికారులను మాత్రమే ఇప్పటివరకు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ విచారించింది. ఇక ఇవాళ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు విచారణకు రానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, పెద్దల కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరింది. ఇప్పటి వరకు విచారించినటువంటి అధికారులకు సంబంధించిన వాంగ్మూలాన్ని స్వీకరించినటువంటి కమిషన్ దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి హాజరయ్యేటువంటి రాజకీయవేత్తలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఎలాంటి వివరణ ఇస్తారని చెప్పేసి కమిషన్ ఎదురు చూసిన సందర్భం అయితే కనబడుతుంది. నోటీసుల్లో పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు వాళ్ళని విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆనకట్టుకు సంబంధించి కావచ్చు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయిలో ఈటెలను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి లావాదేవీలు జరిగాయి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళను విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. 11:30 గంటల ప్రాంతంలో ఈటెల రాజేందర్ కమిషన్ ముందుకు రానున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో కాళేశ్వరం లో భాగమైనటువంటి మేడిగడ్డ కుంగుబాటు గల ప్రధాన కారణాలు ఏంటి అంటే వీళ్లకు తెలిసినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళను విచారించనున్నారు. అయితే ప్రాంతం మార్పు అంటే ఏదైతే ఒక తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ బ్యారేజ్ ఎందుకు మేడిగడ్డకు తరలించాల్సి వచ్చింది, అక్కడ ఎలాంటి సాయిల్ టెస్ట్ చేయకుండా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వీళ్ళను విచారణ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 9న హరీష్ రావు హాజరు కానున్నారు, 11న కేసీఆర్ హాజరు కానున్నారు. అయితే భవిత, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు 11న కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు మరి కనిపిస్తున్నాయా? మరొకసారి మళ్ళీ ఆయన గడువు తీసుకునే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్ ఈసారి ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరవుతారనే వార్తలే వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజున నిన్ననే కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు చేసినటువంటి విచారణ ఒకైతే అయితే ఇప్పటి నుంచి జరిగేటువంటి విచారణ ఒకైతే, ఎందుకంటే మొన్నటి వరకు జరిగిందంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను మాత్రమే అయితే కమిషన్ విచారించింది. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే ఏ ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి మేరకు మేము నడుచుకున్నాము, అంతా ప్రభుత్వ పెద్దలు చెప్పిందే మేము చేశాం అన్నట్టుగా వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు అంటే వాళ్ళకు ఇచ్చిన సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు నుంచి విచారించేటువంటి ముగ్గురు కూడా కీలకంగా మారనున్నారు. పూర్తి స్థాయిలో ఇటు కేసీఆర్ నే బాధ్యుడు చేసే అంశాన్ని అయితే ఇప్పటివరకు అయితే అధికారులు చెప్పినట్టు సందర్భం కనబడుతుంది. అయితే ఖచ్చితంగా కేసీఆర్ ఈసారి విచారణకు హాజరవుతారని అయితే పూర్తి స్థాయిలో అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ముందు నుంచి కూడా అంటే హాజరవుతారా లేదా అని మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగినప్పటికీ కేసీఆర్ హాజరవుతున్నారని చెప్పేసి పూర్తి స్థాయిలో పార్టీ వర్గాల్లో ఇచ్చినటువంటి సమాచారం. అయితే 5న హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ మరింత సమాచారం తీసుకునేందుకు ఈ రోజు నుంచి విచారించేటువంటి ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖకు సంబంధించిన ఈటెల రాజేందర్ కావచ్చు, ఇరిగేషన్ శాఖ వీళ్ళిద్దరి విచారణ పూర్తయిన తర్వాత వీళ్ళను కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది, విచారణ ఎలా ఉండబోతుందని ఇంకొక
అంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నందుకే మరింత గడువు కోరినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళకి ఇతరత్ర కారణాల వల్ల ఆ గడువును పెంచాలి అని చెప్పేసి కేసీఆర్ కమిషన్ కి లేఖ రాశారు. దానికి అనుగుణంగానే కమిషన్ కూడా ఓకే చెప్పింది. అయితే పూర్తి స్థాయిలో 11న మాత్రం హాజరవుతారు అనేది ఇప్పటివరకు అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. చూడాలి ఇంకా ఒక 5 to 6 days ఉన్న నేపథ్యంలో 5 days సమయం ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు విచారణ తర్వాత మరింత గడువు కోరుతారా, విచారణకు హాజరవుతారా అనే మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో విచారణకైతే హాజరవుతారు, కానీ అది ఎప్పుడు హాజరవుతారని మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రైట్ భవిత, థ్యాంక్ యూ.